అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా. ఎండాకాలం అంటేనే రకరకాల పచ్చళ్ళు, ముఖ్యంగా ఆవకాయ, పండు మిరపకాయ, ఇవన్నీ ఈ సీజన్లో పెట్టుకుంటాం అనమాట. అందుకని చెప్పేసి మనకి ఇంట్లో కొన్ని పగిలిపోయి ఉండొచ్చు బాటిల్స్, కొన్ని పాతబడిపోయి ఉండొచ్చు, కానీ ఆ బాటిల్స్లో వేరే వస్తువులు కూడా పోసి ఉండొచ్చు మనం అవసరానికి. ఇప్పుడు మళ్ళీ కొత్త బాటిల్స్ కావాలా అని అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి కొత్తవి తెచ్చుకుంటే బాగుంటుంది, పాతవి పక్కన పెట్టేసి కూడా అనిపిస్తుంది కదా. అందుకనే ఈ రోజు మన వీడియో ఏంటంటే రకరకాల బాటిల్స్ అన్నమాట. వీటికి సంబంధించినవి అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా మంచివి, స్ట్రాంగ్గా ఉన్నవి, క్యూట్గా ఉన్నవి, అవి మాత్రమే కొన్ని సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మన ఛానల్లో ఇలాంటి రకరకాల కిచెన్కి, ఇంటికి సంబంధించిన వస్తువులకు సంబంధించిన వీడియోస్ అన్ని బోల్డ్ ఉంటాయి. ఇంకా కొన్ని ట్రెడిషనల్ వంటలకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఓకేనా, పదండి ఇప్పుడు బాటిల్స్ చూసేద్దాం. ఇదిగో చూడండి, ఇవి ఒక టైప్ ఆఫ్ బాటిల్స్ అన్నమాట. క్యూబ్ షేప్ ఉంటాయి, కాస్త పొడుగ్గా, కేజీ బాటిల్స్. దీంట్లో ఇంకా సైజులు కూడా ఉంటాయండి. నేను వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు ఇస్తాను. రకరకాల సైజులు. మెయిన్ ఇవి పచ్చళ్ళు, ఊరగాయలకి చాలా బాగుంటాయండి. పొళ్ళు, పప్పులు మనం ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి పోసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అనమాట. వీటిలో చిన్న సైజు కూడా ఉన్నాయి, కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. కొంచెం కొంచెం తీసుకోవడానికి, రోజువారీగా వాడుకోవడానికి బాగుంటుంది. వీటిలో పప్పులు పోసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. ఇది చూడండి, ఈ మూత ఎంత బాగుందో కదా. వుడెన్ మూత వచ్చింది, కానీ పైన మాత్రం ట్రాన్స్పరెంట్, బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి కూడా అంతేనండి, ఊరగాయలకి, పచ్చళ్ళకి, పొళ్ళకి, కారపొడి అట్లాంటివి పోసుకోవడానికి కానీ, లేదా పప్పులు, ఇంకా మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు కదా. బిస్కెట్స్కి గాలి టైట్, ఎయిర్ టైట్గా ఉంటే బాగుంటుంది కదా, బిస్కెట్స్కి బాగుంటాయి అన్నమాట. ఇదిగో ఇది చూసారా, 5 kg బాటిల్ అండి. కొంతమంది చాలా ఎక్కువ పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పెద్ద పెద్ద బాటిల్స్ అవసరం అవుతాయి. ఎయిర్ టైట్ మూతలు కూడా ఉండాలి టైట్గా. అందుకని చెప్పేసి అది పనిగా ఎతికి నేను సెలెక్ట్ చేశాను. పెద్ద బాటిల్స్ ఉంటే ఎక్కువ పచ్చళ్ళు, లేదా 5 kg ఒకేసారి పప్పులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఇవి చాలా యూస్ అవుతాయి అన్నమాట. చాలా మందికి ఏంటంటే 3 monthsకి 2 monthsకి అట్లా పప్పులు ఇంకేమైనా తెచ్చేసుకునే అలవాటు ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి పెద్ద బాటిల్స్ కావాలి. నేనైతే మాత్రం 1 kg ఓపెన్ చేస్తాను. ప్యాకెట్స్ కూడా అలాగే తీసుకొస్తాను కాబట్టి నాకైతే కేజీ బాటిల్సే సరిపోతాయి. నేను అవే వాడుతున్నాను. పెద్ద బాటిల్స్ అవసరము ఊరగాయలకి కానీ, కారపొళ్ళు, పసుపు, ఇంకా వడియాలకి ఇట్లాంటి వాటి అన్నిటికీ ఎక్కువ పప్పులు, చింతపండు ఇలాంటివన్నీ పోసుకోవడానికి చాలా ఎక్కువ ఉంటాయి. మాకు మంత్లీ ఎక్కువ వాడతాము. 5 kg కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ బాటిల్స్ చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి చూసారంటే అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, వాటి సైజు అన్ని మొత్తం ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. సేమ్ మోడల్లో సైజులు కూడా ఉన్నాయండి. మనకు 5 kg బాటిల్ ఏ మోడల్లో ఉందో అదే మోడల్లో కేజీ ఉన్నాయి, 2 kg ఉన్నాయి, హాఫ్ కేజీ, పావు కేజీ కూడా ఉన్నాయండి. వీటికి సంబంధించి కూడా నేను అన్ని లింక్స్ అన్ని ఇవ్వలేను కాబట్టి నేను 5 kg బాటిల్ లింక్ ఇచ్చాను అనుకోండి, ఆ బాటిల్ కిందనే కొంచెం స్క్రోల్ చేశారంటే దాని కిందనే అన్ని సైజులు ఉంటాయి. మనం ఏ సైజు కావాలో సెలెక్ట్ చేసుకున్నామంటే అక్కడి నుంచి మీరు ఆ బాటిల్స్ ఏ సైజ్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ డీటెయిల్స్కి వెళ్తారు, అక్కడ చూసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు చిన్నవి కూడా కొనుక్కోవచ్చు అనమాట. మనం వెతుక్కుంటే రకరకాల బాటిల్స్ ఉన్నాయండి. అన్నీ ఒక వీడియోలో చూపిస్తే మీకు బోరు కొడుతుంది కాబట్టి కొన్ని చూపిస్తున్నాను. అప్పుడప్పుడు ఇంకొన్ని అలా చూపిస్తాను అనమాట. మనం ప్యాకెట్లలో ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ పోయాలా అనుకుంటా ఉంటాం కదా, అందుకని మనం రెడీగా ఒక 4-5 బాటిల్స్ కానీ పెట్టుకున్నామంటే 4-5 సైజుల్లో కొన్ని బాటిల్స్ ఒక దగ్గర ఖాళీగా పెట్టుకుంటే అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు అనమాట. ఇవి చూడండి, క్లిప్ టైప్ అనమాట. ఎంత టైట్ అంటే ఇవి మనకి వాటర్ పోసి ఉంచినా కానీ ఒక డ్రాప్ కూడా రాదు. ఇంతకుముందు బాటిల్స్ కూడా అంతే, స్క్రూ టైప్ బాటిల్, అవి కూడా కారవలేండి. వీళ్ళు అది పనిగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా మీకు అది పనిగా చెప్తున్నాను. ఎయిర్ టైట్ బాటిల్స్ అనమాట. ఊరగాయలకి చాలా బాగుంటాయి. ఇంకా మనం జ్యూసులు లాంటివి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. వీటిలో సైజులు అన్ని సైజులు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి. ఇందాక చెప్పినట్టు వీటికి సంబంధించిన లింక్స్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. నేను చూపించిన ఇప్పుడు బాటిల్స్ అన్నీ అంత ఎక్స్పెన్సివ్ కాదు, అట్టని మరీ చీప్ క్వాలిటీ పల్చటి కాదండి. అన్ని 1000 లోపలే సెట్ అనమాట. ఒకటొక బాటిల్ కాదు, 3 బాటిల్స్, 2 బాటిల్స్, సైజుని బట్టి అన్ని 1000 లోపల ఉన్నవే ఎత్తికి చూపిస్తున్నాను మీకు. బయట ఉంటే కొంచెం నెమ్మొస్తుంది, గాలి తగిలితే నెమ్మొస్తుంది అనే వస్తువులు కొన్ని ఏంటంటే బిస్కెట్స్, సాల్ట్ అండి, సాల్ట్, కల్లుప్పు కానీ, ఉప్పు రకాలు
ఏదైనా కానీ కొంచెం గాలి తగిలితే ఏంటంటే సీజన్ బట్టి నెమ్ము వచ్చేసి చూడ్డానికి కూడా బాగుండదు, తినడానికి కూడా తినేవైతే తినడానికి కూడా బాగుండదు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం గాలి తగిలిందంటే మెత్తబడిపోతాయి. ఎయిర్ టైట్ బాటిల్స్లో కానీ వేసి గట్టిగా మూత పెట్టేస్తే బాగా కరకరలాడుతూ బాగుంటాయి క్రిస్పీగా. ఇట్లా క్రిస్పీగా ఉండాలి. వడియాలు కూడా ఎయిర్ టైట్, నేను కూడా అయితే బాటిల్లో వేస్తున్నాను. స్టీల్ డబ్బాలు వేస్తే ఏమవుతుందంటే నేను వారం రోజులకు సరిపడా పెద్ద డబ్బాకి వేయించి పెట్టేసుకోవడం అట్లా అవుతుంది అనమాట. అట్లా కాకుండా మనం కొంచెం బాటిల్లో కానీ వేసి పెట్టి పక్కన పెట్టేసి స్టీల్ డబ్బాలో ముందు వాడుకున్నామంటే మెత్తబడకుండా బాగా కరకరలాడుతూ ఉంటాయి. అలా మెత్తబడకుండా ఉండాలి, నెమ్ము రాకుండా ఉండాలి, అన్ని బాటిల్స్లో పోసుకుంటే చాలా బాగుంటాయి. ఈ క్లిప్ ఉన్న బాటిల్స్ వీళ్ళు విపరీతంగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఏమని ఇంత కూడా లీక్ అవ్వదు, ఎంత పాతవైనా లీక్ అవ్వదు, చాలా గట్టిగా ఉంటాయని. నాకు ఇట్లాంటి బాటిల్స్ ఎందుకు వాడచ్చు అనిపిస్తుంది అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి దాంట్లో రసము, మజ్జిగ, సాంబారు అట్లాంటివి కారకుండా ఉండాలంటే బ్యాగులో పెట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయి అనిపిస్తుందండి. నేను కూడా బుక్ చేశాను ఒక 2 చిన్న సైజు పాపకి, రమ్నాకి ఆఫీస్కి తీసుకెళ్ళడానికి. మామూలు బాక్సుల్లో కన్నా వీటిలో పోస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఆఫీసులు స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి పెట్టి పంపించాలి, ఇట్లాంటివి జ్యూసెస్ కూడా ఈ బాటిల్లో పోసి పంపించేస్తే బాగుంటుంది కదా. ఆ టైంకి వాళ్ళు తాగేస్తారు ఓపెన్ చేసుకొని. అంటే బ్యాగులు పాడవకుండా, వాళ్ళు టెన్షన్ పడకుండా, మనం టెన్షన్ పడకుండా, మళ్ళీ సాయంత్రానికి వాళ్ళు వచ్చి మనకు సినిమాలు చూపించకుండా బాగుంటుందని నాకు అనిపించింది అనమాట. సేమ్ ఒకే రకం బాటిల్స్ ఒక 4-5 ఒక సెట్, ఊరగాయలు దీంట్లో, పళ్ళు దీంట్లో, పప్పులు దీంట్లో, అట్లా ఒక సెట్ ఒక రకం, ఒక సెట్ ఒక రకం, లేదంటే అన్నీ ఒకటే రకము అట్లా అడ్జస్ట్ చేసి అట్లా కానీ పెట్టగలిగితే మాత్రం కిచెన్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. ఇదొక రకం అదొక రకం అట్లా పెట్టేదానికన్నా ఇలా పెట్టి చూడండి ఈసారి. ఒకే టైప్ బాటిల్స్ ఒక షెల్ఫ్లో అన్నీ ఒక రకం, ఇంకో షెల్ఫ్లో అన్నీ ఇంకో రకం, లేదంటే మొత్తం అన్నీ ఒకే రకం, చిన్న సైజు పెద్ద సైజు అట్లా కానీ అడ్జస్ట్ చేసి పెట్టుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుందండి చూడడానికి. నా షెల్ఫ్లో అయితే అలాగే ఉంటాయన్నమాట. చూపిస్తాను మీకు, నేను ఒకసారి మా కిచెన్ చూపిస్తాను. ఈ బాటిల్స్ చూడండి, ప్రాపర్ జాడీ మోడల్లో ఉందన్నమాట. పెద్ద సైజు ఉన్నాయి, 2 kgs దాకా ఉన్నాయి. అంతకన్నా పెద్ద సైజు నాకు దొరకలేదండి, ఎతికాను. నేను మళ్ళీ ఎతికి చెప్తాను, ఉంటే మాత్రం 5 kgs కూడా పెడతాను. చిన్న బాటిల్ కూడా ఉన్నాయి, కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీ దాకా కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక సెట్ లాగా కొనుక్కోవచ్చు. ఊరగాయలకి మాత్రం చాలా బాగుంటుంది. అంటే కరెక్ట్గా జాడీ లాగా మూత షేప్ కానీ బాటిల్ కానీ మామూలు ఇంత ముందు రోజుల్లో, పాత రోజుల్లో జాడీలు ఉంటాయి కదా, అలా ఉంటాయన్నమాట. మూత కూడా బరువు ఉంటుంది కాబట్టి కతక్కుమని అతుక్కుంటుంది. బాగుంది, నాకైతే నచ్చింది. ఊరగాయలకి బాగానే ఉంటుంది, పచ్చళ్ళకి. ఈ బాటిల్స్ అన్ని చూపించాను కదా, కొన్ని వెరైటీస్, వాటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఏ బాటిల్ నచ్చితే ఆ బాటిల్ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ సైట్లోకి వెళ్తారు. అక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు నేను ఒక సైజ్ బాటిల్ లింక్ ఇచ్చాను అనుకోండి, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే దాని కింద అన్ని సైజులు ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించి ఏ సైజులు ఉన్నాయో కింద కనిపిస్తుంది అనమాట. అక్కడ మీరు ఏ సైజ్ మీద క్లిక్ చేస్తే ఆ సైజు బాటిల్, దానికి సంబంధించిన డీటెయిల్స్, దాని ప్రైస్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? బాటిల్స్ నచ్చాయా? మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకేమన్నా కావాలంటే మాత్రం నన్ను కామెంట్స్లో అడగండి. ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి డెమో కానీ, రివ్యూ కానీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. నేను వెతికి దాని గురించి స్టడీ చేసి మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అదండి సంగతి. ఇంకా మన వీడియోకి ఒక లైక్ కొట్టారా? ఇంకా కొట్టకపోతే కొట్టేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మీరు చూస్తారు, నచ్చితేనే కదా చూస్తారు. ఒక లైక్ కొట్టండి, వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకేనా? మీకు ఈ వీడియో ఇంకా బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి మాత్రం చాలా 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 థ్యాంక్స్ అండి.